హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన సూర్య ఛానల్. ఈరోజు నేను మీకు తాజ్మహల్ వ్లాగ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. తాజ్మహల్ చూడటానికి మనం ఎలా వెళ్ళాలంటే విజయవాడ నుండి దురంతో ఎక్స్ప్రెస్ లేదా ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా ఆగ్రాబాద్ దిగవచ్చు. అక్కడి నుండి క్యాబ్ ద్వారా తాజ్మహల్ దగ్గరికి చేరవచ్చు. ఇంకా తాజ్మహల్కి 1 కిలోమీటర్ నుండే పొల్యూషన్ వెహికల్స్ ఏమీ అలౌ చేయరు. మనం అక్కడ దిగి అక్కడ నుండి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ లేదా గుర్రపు బళ్ళు ఉంటాయి, వాటి ద్వారా మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా టికెట్ తీసుకోవచ్చు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఆన్లైన్ అందరూ చేసుకోవడం మంచిది. ఈ వీడియోలో తాజ్మహల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు మరికొన్ని విశేషాలు మీకు తెలుపుతాను. మనం భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తిలో షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఎందుకు అంటే వాస్తు శిల్పి అండ్ అనేక భవన నిర్మాణాలు నిర్మించాడు కాబట్టి అని షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారు. ఈ తాజ్మహల్ నిర్మించింది షాజహాన్ గారే. అలాగే ప్రపంచ వింతల్లో 7 వింతల్లో తాజ్మహల్ ఒకటని చెప్పుకోవడానికి మన ఇండియా గర్వకారణంగా ఉంది. అలాగే 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. 1632 సంవత్సరంలో ప్రారంభమై 1653 సంవత్సరంలో పూర్తయింది. 22,000 మంది శిల్పులతో నిర్మితమైంది. తాజ్మహల్ పర్షియన్ శైలిలో నిర్మించబడింది. ఇది చూడటానికి ప్రపంచ నలుమూలలోని 1000 మంది వస్తారు, ఫారినర్స్ అందరూ. ఇది యమునా నది ఒడ్డున ఉంది. తాజ్మహల్ తెల్లని పాలరాతితో నిర్మించబడింది. ఇది ఆగ్రాలోనే ఇంకా ఆగ్రా కోట కూడా చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆగ్రా నుంచి కొంచెం దూరంలో ఫతేపూర్ సిక్రీ వెళ్ళవచ్చు. అక్కడ అద్భుతమైన బులంద దర్వాజా కూడా చూడవచ్చు. ఇంకా మన దగ్గరగా మధుర కూడా వెళ్ళవచ్చు. అక్కడ శ్రీకృష్ణుడి జన్మస్థానం బృందావనం కూడా దర్శించుకోవచ్చు. చూడండి, తాజ్మహల్ దగ్గరికి వచ్చాము. చాలా క్రౌడీగా ఉంది. నాకు తెలిసి ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం నలుమూల నుంచి ఫారినర్స్, అదర్ కంట్రీస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి మేబీ ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. ఇప్పుడైనా కాదు, నాకు తెలిసి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా వాతావరణం కూడా వెదర్ మాకు అనుకూలించింది. దానివల్ల మాకు క్లౌడీగా చాలా ఒక ఆహ్లాదకర వాతావరణంతో తాజ్మహల్ చూడటం వల్ల మాకు ఆనందం కలిగింది. చూడండి, తెల్లని పాలరాతితో నిర్మించబడింది. నేను అక్కడ ఫోటో తీసుకుంటున్నాను. అలాగే చూడండి, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మన లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఎవరెవరు సమాధులు ఉంటాయంటే మీకు చెప్పాల్సిన షాజహాన్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ ప్రియురాలు ముంతాజ్ మహల్ సమాధి ఇదే తాజ్మహల్ అని చెప్తాం కదా, ఆ సమాధిని కూడా మీకు చూపిస్తాను. అలాగే ఆ సమాధి పక్కనే ఆయన సమాధి కూడా ఉంచారు. ఆ 2 సమాధులు మీకు చూపిస్తాను. అదిగో చూడండి, యాక్చువల్గా చూడనివ్వరు కానీ నేను తీసిన వీడియో చూడండి. అదిగో అదే ముంతాజ్ మహల్ సమాధి. ఆ పక్కనే చూడండి, కొంచెం సైడ్ చేసి చూపిస్తాను, అదే షాజహాన్ సమాధి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.